ఖర్జూరం రవ్వ ఉత్తపం చేసుకోబోతున్నాము. ఓకే, ఖర్జూరం రవ్వ ఉత్తపం అండ్ అంటే రవ్వ కలిపేసి తీసుకొస్తారనమాట. వావ్, సూపర్. అంటే కాంబినేషన్ అయితే బాగుంది, స్వీట్ కాబట్టి నాకు ఎలాగో నచ్చుతుంది, నో వరీస్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. తీసుకొస్తాను. ఓకే, సో మై ఇంగ్రీడియంట్స్. ఓకే, నాకైతే ఇంగ్రీడియంట్స్ అన్ని చూస్తుంటే చక్కగా స్వీట్ గుర్తొస్తుంది అనమాట. పాయసంకి చాలా వరకు ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఒక ప్యాన్ కేక్ లాగా కూడా మనం చక్కగా చెప్పుకోవచ్చు, ఎందుకు అంటే ఓట్స్ మనం వాడుతున్నాము. అండ్ రవ్వ ఏదైతే ఉందో నేను నానబెట్టేసాను అనమాట, సో దట్ కొంచెం సాఫ్ట్నెస్ అంటే మనకి ఈజీగా ఉంటుందని. 1 hour అన్నా నానబెడితేనే మనకి మంచిది. ఓకే, సో ఎగ్స్ కూడా తెచ్చావన్నమాట. సో మిక్స్చర్ ఆఫ్ ఎగ్స్ తో పాటు దోశ చేస్తున్నాం అనమాట, అండ్ స్వీట్నెస్ కూడా. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. షూర్. సో ముందుగా అయితే అన్ని కూడా కలిపేసుకుందాం మనము. ఒక బౌల్ ఉత్తపం, ఒక ఉత్తపం పిండి లాగా చక్కగా థిక్ గా కలుపుకుంటే. ఓకే, సో రవ్వ అయితే చక్కగా నానబెట్టేసి తీసుకొచ్చేసాను, ఎందుకంటే ఒక గంట సేపు నానబెడితేనే మనకి కొంచెం మెత్తగా అవుతుంది అండ్ చక్కగా ప్యాన్ కేక్ లాగా కూడా మనకి బాగుంటుంది కూడా, పచ్చిగా కూడా లేకుండా ఉంటుంది. అది కాకుండా నట్స్, మనం డ్రై ఫ్రూట్స్ అని తెచ్చుకున్నాము, దాంతో పాటు కర్బూజా సీడ్స్ కూడా మనం వాడుతున్నాము. సో కంపల్సరీగా ఇలా మనం ఇంక్లూడ్ చేసుకుని చాలా మంచిది. ఖర్జూరం అయితే చక్కగా ఇలా కొంచెం పేస్ట్ లాగా మనం చేసి తెచ్చేసాము, అండ్ కిస్మిస్ కూడా వాడుతున్నాము. సో ఇంకా చెప్పక్కర్లేదు, అన్ని కూడా మనకు ఒక దాంట్లోనే ఉన్నట్టే. చాలా మంచి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చా యాక్చువల్గా, అండ్ క్రంచీగా కూడా ఉండబోతుంది. నువ్వులు కూడా తెచ్చా కాబట్టి సూపర్ క్రంచీగా ఉంటుంది. స్వీట్ ఉంటే కొబ్బరి కూడా అంటే కొంచెం బాగా సెట్ అవుతుంది కాబట్టి కొబ్బరి కూడా మనం వాడుతున్నాం. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఎస్, సో ఉత్తపం పిండి లాగా చక్కగా థిక్గా మనం కలిపేసుకుందాం ముందుగా. సో ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాము. ముందుగా ఓట్స్, తర్వాత కొబ్బరి తురుము. సో డ్రై అన్ని కలిపేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది, మళ్ళీ లిక్విడ్స్ ఏమైనా వేసినా కూడా. కర్బూజా గింజలు వేసేస్తున్నాను, ఒక స్పూన్. తర్వాత జీడిపప్పు, తర్వాత నువ్వులు. ఇది కొంచెంగా మనం రోస్ట్ చేసి ముందే తెచ్చుకున్నాం అనమాట. కొన్ని కిస్మిస్. ఎలాగో పిల్లలు చాలా హ్యాపీగా తింటారు పాన్ కేక్ అనుకొని, పెద్దవాళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఉత్తపం అంటే కూడా అదే కదా, మనకి కొంచెం థిక్ గా మనకి పాన్ కేక్ కన్సిస్టెన్సీ వస్తుందని కాబట్టి మనం ఉత్తపం అనేది. అండ్ అలా కలుపుతుంటేనే బంచ్ ఆఫ్ న్యూట్రియన్స్ కనిపిస్తున్నాయి చక్కగా. సో ఖర్జూరం కూడా వేసేస్తున్నాను, కొంచెం చిన్నగా మిక్స్ చేసినది. కొంచెం గట్టిగా ఉంటది ఖర్జూరం పేస్ట్. ఎగ్ వేసేటప్పటికి మనము బీట్ చేసేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు నానబెట్టుకున్న రవ్వ వేసేసుకున్నాం ఇప్పుడు. సో ఇదే మనకి మెయిన్ కన్సిస్టెన్సీ అనుకోవచ్చు, బట్ ఎగ్ ఉంది కాబట్టి మనం ఏం వేసినా డెఫినెట్లీ చక్కగా నానిపోతుంది, చక్కగా కలిసిపోతుంది. కొంచెం థిక్ గానే వస్తుంది కదా మనం వేసుకున్నా కూడా, దోశలాగా వేసుకున్నా కూడా మంచిగా థిక్ గా వస్తుంది. ఓకే, సో ఒక ఎగ్ కూడా మనం వేసేసుకుందాం దీంట్లో. ఓకే, బికాస్ పాలు కూడా ఉన్నాయి కాబట్టి ముందుగా ఒకటి వేసుకుని ఒక ఎగ్ మనం కలుపుకుందాము. తర్వాత మనకి కావాల్సి వస్తే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే పాలు ఉన్నాయి కాబట్టి అది వేసేసుకుని కన్సిస్టెన్సీ మనం మీట్ చేయొచ్చు. కావాల్సినన్ని పాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వస్తే చాలు కదా. అవును, అంటే ఇప్పుడు ఇడ్లీ మనం కొంచెం థిక్గా వేసుకుంటాం కదా, అలా థిక్గా ఉత్తపంకి అదే మనకి బెస్ట్ గా ఉంటుంది కదా. సో అలా కొంచెం థిక్గా ఉండేలాగా పెట్టుకున్నాం. సో ఇంగ్రీడియంట్స్ ఏవైతే నువ్వు యూస్ చేసావన్నీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓట్స్ కానీ ఖర్జూర్ కానీ జస్ట్ అలా వేసి జస్ట్ ఆ కన్సిస్టెన్సీ తిప్పడానికి వస్తే చాలు అనమాట. సో అయిపోయిందా మరి? ఎస్, వేసేసుకోవచ్చు. సో బటర్ అండ్ నెయ్యి రెండు ఉన్నాయి. సో బటర్ లో మనం చక్కగా మనం వేయించుకుందాము. అండ్ కొంచెంగా నెయ్యి కూడా వేసుకుందాం. ఓకే, చక్కగా చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఉత్తపం కాబట్టి కొంచెం మనకి థిక్గా ఉంటుంది, అలాగే వేస్తున్నాను. ఎగ్జాక్ట్ ప్యాన్ కేక్ కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది యాక్చువల్లీ. ఓకే,
వావ్ గౌరీ, చక్కగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేసింది ఒకవైపు అయితే. సో చాలు కదా ఈ కైండ్ ఆఫ్ కాలర్. అంటే మనకి ఓట్స్ వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం సేపు పెట్టినా కూడా ఆ క్రంచీనెస్ అదంతా బాగా వేగిపోతుంది అనమాట. సో ప్రాబ్లం లేదు. ఎవరికైనా క్రిస్పీగా బాగా నచ్చుతాయి అనుకుంటే ప్యాన్ కేక్స్ ఓట్స్ వేసుకోండి వెంటనే. ఓకే, సో చక్కగా ఉంది, కలర్ఫుల్ గా ఉంది. సో మరి సర్వ్ చేసేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. ఓకే, యా, వావ్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. యా, సో ఎగ్ వేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి చాలా కన్సిస్టెన్సీకి బాగా హెల్ప్ అవుతుంది. సో పైనుంచి కొన్ని కిస్మిస్ వేసుకుందాము. ఓకే, వావ్. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఖర్జూర్ రవా ఊతప్పంకి కావలసిన పదార్థాలు: ఖర్జూరం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కాజు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1/2 కప్పు, పాలు 1 కప్పు, గుడ్లు 2, కిస్మిస్ కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కర్బూజా సీడ్స్ కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, రవ్వ 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు. ఖర్జూరం రవ్వ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్, కొబ్బరి తురుము, కర్బూజా గింజలు, జీడిపప్పు, నువ్వులు, కిస్మిస్ వేసి బాగా కలిపి ఖర్జూరం పేస్ట్, నానబెట్టిన రవ్వ, గుడ్లు, పాలు పోసి ఊతప్పం పిండిలా కలుపుకొని ప్యాన్లో బటర్ అలాగే నెయ్యి వేసి మనం తయారు చేసుకున్న పిండిని ఊతప్పంలా వేసుకొని 2 పక్కల కాల్చుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే ఖర్జూరం రవ్వ ఊతప్పం రెడీ.